అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరొకసారి సంచలన ఆరోపణలు చేశారు. అసోంను అస్థిరపరిచేందుకు దేశ విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అసోం రాజకీయాలను ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. అసోంను అస్థిరపరిచేందుకు దేశ విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అసోం రాజకీయాలను ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అసోం కాంగ్రెస్ కు మద్దతుగా ముస్లిం దేశాల నుంచి 5,000కు పైగా సోషల్ మీడియా ఖాతాలు గత నెల అకస్మాత్తుగా క్రియేట్ చేసినట్లు హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్య అంశంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించామని హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అసోంపై కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్యప్రాచ్య దేశాల్లో క్రియేట్ చేసిన సోషల్ మీడియా ఖాతాలు ఇటీవల బాగా యాక్టివ్ అయ్యాయని పేర్కొన్న అసోం సీఎం రాష్ట్రంలో లోపలి నుంచి బయట నుంచి అసోం వాతావరణాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా కొందరికి శక్తివంతమైన ఆయుధంగా మారిందని, గత నెలలో సుమారు 5,000 నుంచి 6,000 ఖాతాలు ఆకస్మికంగా యాక్టివ్ అయ్యాయని, ఇవి అసోంపై విషం చిమ్ముతున్నాయని హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా క్రియేట్ చేసిన ఈ సోషల్ మీడియా ఖాతాలు ప్రధానంగా పాలస్తీనా, ఇరాన్, మొహమ్మద్ యూనస్ కు మద్దతుగా పోస్టులు పెట్టినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఖాతాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓ స్థానిక నేతకు అనుకూలంగా కూడా ప్రచారం చేస్తున్నాయని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. దీనిపై ఫోరెన్సిక్ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు వివరించారు. విదేశాల్లో క్రియేట్ అయిన 2,092 ఖాతాలను ఇప్పటి వరకు విశ్లేషించినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఇందులో బంగ్లాదేశ్ నుంచి 700కు పైగా, పాక్ నుంచి 350, పశ్చిమాసియా నుంచి 500కి పైగా ఇలాంటి సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసినట్లు హిమంత తెలిపారు. ఈ ఖాతాలన్నీ ఇస్లామిక్ భావజాలం కలిగిన వ్యక్తులే నిర్వహిస్తున్నారని, వీరు అసోంలో ఓ కాంగ్రెస్ నేతను మాత్రమే ఫాలో అవుతున్నారని హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. అంతేకాదు ఈ సోషల్ మీడియా ఖాతాలు కేవలం అసోం కాంగ్రెస్ ను మాత్రమే ఫాలో అవుతాయని, ఈ ఖాతాలు రాహుల్ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్టులపై స్పందించడం లేదని, ఇవి కేవలం అసోం కాంగ్రెస్ కు చెందిన ఓ నేత పోస్టులను లైక్ చేయడం, కామెంట్ చేయడం జరుగుతోందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అయితే ఆ కాంగ్రెస్ నేత పేరును సీఎం చెప్పకపోయినా అది ఇటీవలే అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన గౌరవ్ గొగోయ్ గురించి అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. గౌరవ్ గొగోయ్ ఏడాది మే చివరి వారంలో అసోం నూతన పీసీసీ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ప్రస్తుతం హిమంత చేసిన ఆరోపణలు గౌరవ్ గొగోయ్ గురించే అనే చర్చ మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు గౌహతి నగరంలోని కార్గులి, జీఏఎస్ రోడ్లలో అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్లు గుర్తించామని అసోం సీఎం బిశ్వ శర్మ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై ఇప్పటికే సమాచారం అందించామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అసోం రాజకీయాల్లో ఇంత పెద్ద స్థాయిలో విదేశీ జోక్యం ఇదే తొలిసారి అని హిమంత తెలిపారు. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు దేశ విదేశీ కుట్ర జరుగుతోందని తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. పాక్, బంగ్లాదేశ్లపై ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే భారతదేశ చికెన్ నెక్ కారిడార్పై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో 2 ఇరుకైన చికెన్ నెక్లు ఉన్నాయని, అవి మరింత దుర్బలమైనవని హిమంత పేర్కొన్నారు. అలాగే అంతకుముందు గౌరవ్ గొగోయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఐఎస్ఐ ఆహ్వానం మేరకే గొగోయ్ పాక్కు వెళ్లారని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పాక్లో శిక్షణ పొందేందుకే గొగోయ్ అక్కడకు వెళ్లారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్లు గొగోయ్పై హిమంత తీవ్ర ఆరోపణలు చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో అపార ఖనిజ సంపద ఉందని, కానీ దాయాది పాలకుల వల్లే ఆ ప్రాంతం వెనుకబడిపోయిందని హిమంత బిశ్వ శర్మ ఇటీవలే కామెంట్స్ చేశారు. ఇక తాజాగా అసోంపై దేశ విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపాయి.
అసోంను అస్థిరపరిచేందుకు దేశ విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసోం రాజకీయాల్లో ఇంత పెద్ద స్థాయిలో విదేశీ జోక్యం ఇదే తొలిసారి అని హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.